భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రుతుపవనాలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ప్రవేశించాయి. రాబోయే 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో, అంటే రాబోయే 2 రోజుల్లో దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మార్కాపురంలో కూడా భారీ నుంచి అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విపరీతంగా వీచే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ఇక పగట ఉష్ణోగ్రతలు గత వారంతో పోల్చుకుంటే టెంపరేచర్స్ బాగా దిగివచ్చాయి. మే చివరి వారంలో, తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో 46 డిగ్రీల టెంపరేచర్స్ నమోదుగా అయ్యాయి. ప్రస్తుతం మాత్రం గరిష్టంగా 42, కనిష్టంగా 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఋతుపవనాలు అయితే ప్రస్తుతం చురుగ్గానే కొనసాగుతూ ఉన్నాయి. కర్ణాటక మీదుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదకి ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావం కూడా ఉండటంతో ఋతుపవనాలు కొంత చురుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఈ ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో నమోదే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో కనుక వర్షపాతం నమోదై ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి.